వ్యూవర్స్ వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ 2023 సిలబస్. ఇది సోషల్కి సంబంధించి ఫస్ట్ లెసన్ చెప్పుకుంటున్నాం కదా. మనము 2 పార్ట్స్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది వీడియో. సో థర్డ్ పార్ట్ ఈజ్ కాలుష్య కారకాలు. లెసన్ నేమ్ ఈజ్ విశ్వము మరియు భూమి. ఓకే, ఎస్. ఫస్ట్ బిట్, పర్యావరణంలోనికి వివిధ రకాల మలినాలు చేరడాన్ని ఏమంటారు? కాలుష్యము అంటారు. సో కాలుష్యము, వాయు కాలుష్యం యొక్క కారకాలు. వాయు కాలుష్యము కారకాలు అంటే ఎందుకు సంభవిస్తుంది అనేది అనమాట. బూడిద వల్ల, ఉప్పు కణాల వల్ల, పొగ, ఆమ్ల వర్షాల వల్ల, ఇంధన వినియోగము, పారిశ్రామిక ధూళి, క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల వాయు కాలుష్యం జరుగుతుంది. సో వాయు కాలుష్యం వల్ల ఎలాంటి ప్రభావం జరుగుతుందంటే మనకి భూగోళం వేడెక్కడం, వాతావరణంలో మార్పులు రావడం, ఆమ్ల వర్షాలు కురవడం, పొగమంచు ఎక్కువగా కురవడం, వ్యవసాయ క్షేత్రాల క్షీణత, జంతు జాతుల అంతరించిపోవడం, శ్వాసకోశ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం, ఇవన్నీ వాయు కాలుష్యం వల్ల ఎదురవుతున్న ప్రభావం. చూడండి, వాయు కాలుష్య ప్రభావం. అలాగే సో వాయు కాలుష్యాన్ని నివారణ చర్యలు. అలా వాయు కాలుష్యం విపరీతమయ్యే కొద్దీ మనకి ఎన్నో శ్వాసకోశ సమస్యలు వస్తాయి కదా. సో వాటిని మనము ఎలా నివారించాలి అనేది వాయు కాలుష్య నియంత్రణ సాంకేతికతలు మరియు భూ వినియోగ ప్రణాళిక వ్యూహాలు మనకు చాలా అందుబాటులో ఉన్నాయి. వాటిని పాటించాలి. ఎస్. నీటి కాలుష్యం అంటే ఏంటి? నీటి నాణ్యతలో ఏదైనా భౌతిక, జీవ లేదా రసాయనిక మార్పు జరిగి దానివల్ల జీవులపై దుష్ప్రభావం ఏర్పడినట్లయితే దానిని నీటి కాలుష్యము అని అంటారు. నీటి కాలుష్యం యొక్క కారణాలు ఏంటి? పారిశ్రామిక కాలుష్యాలలో అనేక రకాల సేంద్రియ మరియు అకర్బన కాలుష్య కారకాలు ఉన్నాయి. ఎరువులు మరియు రసాయన పరిశ్రమలు కూడా నీటి కాలుష్య సంఖ్యను తీవ్రమైన పర్యావరణ సమస్యగా మార్చాయి. సో పరిశ్రమల వల్ల మరియు సేంద్రియ ఎరువులు వాడకుండా మనము రసాయన ఎరువులు వాడుతూ నీటిని భూమినే కాదు నీటిని కూడా కాలుష్యతమవుతుంది. ఎందుకు? మనం పొలాల ద్వారా సేంద్రియ ఎరువులు వాడకుండా రసాయనాలని చల్లడం వలన ఆ వాటర్ ఫ్లో అనేది లాస్ట్ కలిసేది నదులలోనే కలుస్తుంది కదా. పొలాలలోటి వాటర్ ఫ్లో నదుల నుంచి మళ్ళీ నదులలో కలుస్తుంది కదా. సో అందువలన కూడా కాలుష్యం జరుగుతుంది. విపత్తులు అంటే ఏంది? స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయం. ఏంటి? స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయాన్ని విపత్తు అంటారు. సో విపత్తుల వలన విస్తృతమైనటువంటి మానవ శారీరక, ఆర్థిక లేదా పర్యావరణ నష్టం అనేది సంభవిస్తుంది విపత్తుల వలన. విపత్తుల రకాలు రెండు రకాలు. ప్రకృతి విపత్తులు, మానవ కారక విపత్తులు. ప్రకృతి విపత్తులు ఎలా ఉంటాయి? ఇది ఒక సహజ ప్రక్రియ. ఈ ప్రకృతి విపత్తులకు మనం ఏం చేయలేమన్నమాట. దీనివలన ప్రాణ నష్టం, గాయం, ఇతర ఆరోగ్య ప్రభావాలు, ఆస్తి నష్టం, జీవనోపాధి మరియు సేవను కోల్పోవడం, సామాజిక మరియు ఆర్థిక అంతరాయం, పర్యావరణ నష్టం సంభవించవచ్చు. విపత్తులకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే కరువు సంభవించడం. మానవ కారక విపత్తులు ఎలా ఉన్నాయి? మనం యూజ్ చేస్తున్న సాంకేతికత మరియు మానవ ప్రమాదాల పర్యవసానాలే మానవ కారక విపత్తులు. కరువు అంటే ఏంటి? ఉపరితల నీరు లేదా భూగర్భ జలాల నీటి సరఫరాలో దీర్ఘకాలిక కొరత ఏర్పడే స్థితిని కరువు అంటారు. వరద అంటే సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహాన్ని వరద అంటారు. అండ్ నెక్స్ట్ బిట్, భూకంపము. భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించడాన్ని భూకంపము అంటారు. విపత్తు నిర్వహణ. ఏదైనా విపత్తు లేదా ప్రమాదము లేదా ముప్పును నివారించడానికి అవసరమైన లేదా ఉపయోగకరమైన చర్యలతో ప్రణాళిక రూపొందించడం, ఆ ప్రణాళికను నిర్వహించడం,
మరియు ఆ ప్రణాళికను అమలు చేయడం యొక్క నిరంతర మరియు సమగ్ర ప్రక్రియను విపత్తు నిర్వహణ అని అంటారు. చూడండి, ఈ విపత్తు నిర్వహణ గురించి 10వ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది. సో ఈ 10వ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది. విపత్తుల నియంత్రణ కోసం వివిధ మార్గదర్శకాలు, కార్యాచరణ మార్గదర్శకాలు, నిర్దిష్ట అభివృద్ధి పథకాలు సూచించింది ఈ పంచవర్ష ప్రణాళికలో. చూడండి, లెసన్ వెనకాల పదకోశం ఇవ్వడం జరిగింది. ఆ పదకోశం కూడా మీకోసం. మన సౌర వ్యవస్థ ఉన్న గెలాక్సీని ఏమంటారు? పాలపుంత. ఈ పాలపుంతకి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లు ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూడండి, పారిశ్రామిక రంగంలో వచ్చిన ఆకస్మిక మార్పులను ఏమంటారు? ఉత్పత్తి రంగంలో వచ్చినటువంటి మార్పులను ఏమంటారు? పారిశ్రామిక రంగంలో కదా, సో పారిశ్రామిక విప్లవం అంటారు. ఆకస్మిక మార్పులు ఎప్పుడు సంభవించాయి? పారిశ్రామిక విప్లవం తర్వాతనే కదా మన పారిశ్రామిక రంగంలో మార్పులు జరిగినది. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ వంటి హానికరమైన మూలకాల పెరుగుదల ఏమవుతుంది? వాయు కాలుష్యానికి కారణమవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు నుండి పోషకాలను సంశ్లేషణ చేయడానికి మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించుకునే ప్రక్రియను ఏమంటారు? కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు. విశ్వంలోని 2 వస్తువుల మధ్య ఉన్న ఆకర్షణ శక్తిని ఏమంటారు? గురుత్వాకర్షణ శక్తి అంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.